హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పొలంలో ఒక విశేషం ఉందండి. ఇక ఆ స్పెషల్ ఏమిటో, ఒక ఇంపార్టెంట్ పర్సన్ది బర్త్డే అన్నమాట. ఇక ఆ ఇంపార్టెంట్ పర్సన్ ఎవరో, మేము పొలంలో ఏ విధంగా సెలబ్రేషన్స్ పూజలు చేసామో, టిఫిన్లు ఎన్ని ఐటమ్స్ తిన్నామో ఒక్కసారి అయితే మాతో పాటు మీరు కూడా మా పొలంలో మా ముచ్చట్లు వింటూ వీడియో చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక మేమైతే పొలం వచ్చేసామండి. అంటే ఒక 4-5 మెంబర్స్ ఉన్నామన్నమాట. ఆటోలో పొలం వచ్చేసాము. ఇదేనండి మా పొలము. మా పొలం దగ్గర మా మామయ్య వాళ్ళు ఇలాగ రూము వేశారనమాట. అంటే ఏదైనా టిఫిన్ తినడానికి కానీ, కొంచెం రిలాక్స్ అవ్వటానికి కానీ ఇట్లాగా రూము వేశారు. ఇక మా ఆడబిడ్డ అయితే కొన్ని పుల్లలు తీస్తుందన్నమాట. ఎందుకు అంటే పొయ్యి ముట్టించి పొంగల్ పెట్టడానికి. ఇక మా మామయ్య మా అత్తయ్య గారు అయితే ఉసిరి చెట్టు ఉందండి. ఇది ఎంట్రన్స్ గేటు. ఇంతకుముందు వీడియోలో కూడా మీరు చూసారు ఆల్రెడీ. ఉసిరి చెట్టు కింద పొంగల్ పెట్టాలని మేము ఈరోజు డిసైడ్ అయ్యామన్నమాట. ఎందుకంటే ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ది బర్త్డే కాబట్టి అందుకని చెప్పేసి ఉసిరి చెట్టు కింద కొంచెం క్లీన్ చేసేసి, అంటే ఆల్రెడీ నీట్గానే ఉంటుందండి, కాకపోతే కొంచెం అంటే ఎండుగడ్డి అలాగ ఉంటుంది కదా, అదంతా క్లీన్ చేసి పొంగలి పెట్టడానికైతే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. ఇగోండి మా కొబ్బరి చెట్లు ఒకసారి చూడండి, కొంచెం పెద్దవి అయిపోయినాయి 3 ఇయర్స్కి. ఇక మా ఆడబిడ్డ మా మామయ్య గారు అయితే పొల్లలు, అంటే మనము పొయ్యి మీద పొంగల్ పెట్టడం కదండి, ఇక సిమెంట్ రాళ్ళు పొల్లలు అయితే తీసుకురావడానికి ఇద్దరు సిద్ధమవుతున్నారనమాట. ఇక ఇక్కడ కనిపించే ఈ పొలాలన్నీ కూడా మా రిలేటివ్సేనండి. అంటే మా బాబాయ్ వాళ్ళవి, పెదనాన్న వాళ్ళవి, మా అన్నయ్య వాళ్ళవి, అందరివి కూడా మా పొలం దగ్గరలోనే ఉన్నాయన్నమాట. ఇక మా మామయ్య గారు అయితే పొంగలు పెట్టడానికి పుల్లలు అయితే రెడీ చేసేసారు. చిన్న చిన్న బొంగు కర్రలు ఉంటే ఇలాగా కత్తితో కట్ చేసేసారనమాట. ఇక మనము పొంగలి సిమెంట్ రాళ్ళ మీద పెట్టిన, ఇటుకల మీద పెట్టిన పూజ అయితే చేయాలండి. ఇక సిమెంట్ రాళ్ళకి మా ఆడబిడ్డ గారు పసుపు రాసి బొట్లు పెడుతున్నారనమాట. ఎప్పుడైనా కానీ మనము పొంగలి పెట్టేటప్పుడు ఇలాగ రాళ్ళకు పూజ చేసి పొంగలి పెట్టాము అంటే చాలా మంచిదండి. ఇక పొయ్యి రాజేయటానికి అయితే అంతా ఏర్పాటు చేసేసారు. ఇవి కొంచెం ఎండు పుల్లలే కాబట్టి తొందరగానే మండిపోయిందండి. పొంగల్ కూడా కొంచెం ఫాస్ట్గానే ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇక పుల్లలతోనే కాకుండా కొంచెం కాగితాలు ఏమన్నా పెట్టి మనం పొయ్యి రాజేసాము అంటే కొంచెం ఫాస్ట్గా మండుకుంటుందండి. ఎప్పుడైనా కానీ మనం ఇంటి దగ్గర ఏమైనా పిండి వంటలు చేసేటప్పుడు కానీ, ఇట్లాంటి ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఇలాగ మనం కాగితం పెట్టి పొయ్యి రాజేస్తే తొందరగా మండుకుంటుందన్నమాట. ఇక పొంగల్ అయితే రెడీ అయిపోతూ ఉందండి. ఇక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నాకు ఫోన్లో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చుక్కలు కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఫోన్లో ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే వీడియోకి కనీసం 2 అవర్స్ పైనే పడుతుందన్నమాట. ఇక మేము ఉండేది 5th ఫ్లోర్లో కాబట్టి కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుందండి. నేనైతే ఆల్మోస్ట్ ఆఫ్టర్నూన్ టైంలోనే ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తాను. ఎందుకంటే మార్నింగ్ టైంలో నేను వీడియోస్ తీసుకుంటూ ఉంటానన్నమాట కిచెన్లో. ఇక దానికి తోడు ఎలక్షన్స్ టైం కాబట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు డిస్టర్బెన్స్ కూడా జరుగుతుంది. ఏది ఏమైనా మనం వీడియోస్ పెట్టాలి, మన పని మనదన్నమాట.
మీకు కూడా కొంచెం సేపు పొలంలో ఉన్న ఫీలింగ్ వచ్చింది కదండీ! అంటే నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ చెట్లుకి నీళ్లు పెడితే చాలా బావుంటుందనమాట. అది మార్నింగ్ ఉదయం 7:30కి ఆ టైంలో మనము పొలం వెళ్ళి ఇట్లాగా చెట్లుకి నీళ్లు పెడుతుంటే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఇక మనకి ఎన్ని ఆలోచనలు ఉన్నా కానీ ఏవి గుర్తుకు రావన్నమాట. చాలా ప్రశాంతంగా పాజిటివ్‌గా ఉంటామన్నమాట. ఇక మా పొలంలో అయితే మా మామిడి చెట్టుకి ఒక 2, 3 మామిడికాయలు ఉండేయండి. పెద్ద చెట్లుకు లేవు గానీ చిన్న చెట్టుకైతే ఉంది. ఇక మా అత్తయ్య గారు చూస్తున్నారనమాట. అంటే ఇవి పీచు మామిడికాయలంట. మేమైతే ఇంతవరకు కొయ్యలేదండి. ఓన్లీ 3 ఉన్నాయి. ఇక మా మామయ్య గారు అన్నారు అవి పచ్చడి కాదు పీచు మామిడికాయలు అన్నారు. జస్ట్ మేము చూసి వదిలేసామన్నమాట. ఇక ఎప్పుడైనా కానీ మనము అంటే ఎప్పుడూ వెళ్ళలేకపోయినా పొలం ఉన్నవాళ్ళు అప్పుడప్పుడైనా ఇలాగా పొలం వెళ్ళి నేచర్ని ఎంజాయ్ చేయండి. అంటే చాలా బాగుంటుందన్నమాట. ఇక మనము ప్రశాంతంగా కూడా ఉంటామండి అప్పుడప్పుడు పొలం వెళ్ళటం వల్ల. అంటే ఆ చెట్లు గాలి మనము పీల్చుకోవటం వలన హెల్త్‌కి కూడా చాలా మంచిదండి. ఇక మేమైతే పొంగలి ఉడకటానికి కొంచెం టైం పడుతుందండి. ఇక మేము, మా చిన్నత్తయ్య వాళ్ళు, మా ఆడబిడ్డ మేమందరం కూడా చెట్లకు నీళ్లు పెడుతూ ఉన్నామన్నమాట. అంటే ఆల్రెడీ ఈ చెట్లకు నీళ్లు పెట్టాలి. ఎందుకంటే మేము మార్నింగే వెళ్ళాం కదా! ఈరోజు పని వాళ్ళైతే ఎవరు రాలేదండి. ఇక అవి ఎండిపోవటం ఎందుకని చెప్పేసి మేము వెళ్ళిన వాళ్ళందరం కూడా ఒక 5, 6 చెట్లకైతే నీళ్లు పెడుతున్నాము. ఇక మా ఆడబిడ్డ అయితే వాళ్ళ పిన్ని గారిని చిన్న చిన్న ఫొటోస్ అయితే తీస్తున్నారు. ఎందుకంటే మనకి ఇలాంటి నేచర్‌లో అంటే పొలంలో మనం ఏదైనా ఫోటో స్టిల్స్ కానీ, వీడియోస్ కానీ దిగామంటే అది ఎర్లీ మార్నింగ్ టైంలో చాలా చక్కగా వస్తాయండి ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ. ఇక మా పొంగలైతే అయిపోవస్తుందండి. ఈలోపు అయితే ఇంకా మా అత్తయ్య గారు ఉసిరి చెట్టుకి పూజ చేశారనమాట. ఇక పొంగలైతే ఉడుకుతుంది. ఇంకా అవ్వలేదు. ఏమిటి అంటే ఇక మనము ఎప్పుడైనా కానీ పొంగల్ పెట్టేటప్పుడు టైం పడుతుంది కాబట్టి ఈలోపు ఏదైనా పని చూసుకుంటే మనకి టైం కూడా సేవ్ అవుతుందండి. ఇక మా అత్తయ్య గారైతే ఉసిరి చెట్టుకి పూజ చేసేసారనమాట. ఇక ఈలోపు అయితే మా చిన్న మామయ్య గారు వచ్చారండి. ఇక వాళ్ళ కపుల్స్ ఇద్దరు చెట్లకు నీళ్లు పెడుతున్నారు. ఇక నేనైతే అంటున్నానండి, ఈ కొబ్బరి చెట్టు పక్కన ఇంకొక చెట్టు ఉంది. దానికి నీళ్లు పెట్టేసి అదే లైన్‌లో వెళ్ళండి. వరుసగా 7 కొబ్బరి చెట్లు ఉన్నాయి. నీళ్లు పెట్టండి అని చెప్తున్నాను. వాళ్ళైతే నవ్వుతున్నారనమాట. జస్ట్ ఫర్ ఫన్ అండి. అంతేకాని వాళ్ళు అన్నీ ఒకేసారి అన్ని చెట్లకు నీళ్లు పెట్టాలి అంటే పెట్టలేరనమాట. అంతా జోక్‌కి. ఏదో అంటే టైం పాస్ అవ్వాలి కదా! జస్ట్ జోక్ చేస్తున్నాం అనమాట. ఇక మేము ఆల్రెడీ బెల్లం వేసామండి. ఇక సరిపోదని చెప్పేసి కొంచెం బెల్లం దంచుతున్నాం అనమాట. చూస్తే మేము ఇంటి దగ్గర నుంచి ఏమీ తేలేదు. అందుకని చెప్పేసి పొలంలో ఈ కొడవలి ఉంటే అంటే ఈ కొడవలితో అంత బెల్లం గెడ్డ మెదగాలి అంటే టైం మెదగదండి. అందుకని చెప్పేసి ఫస్ట్ దాన్ని 3 పార్ట్స్‌గా చేసి ఆ బెల్లం గెడ్డని చిన్న చిన్నగా దంచేసి పొంగళ్ళైతే వేసేసాము. ఇక మా పొంగలైతే ప్రిపేర్ అవ్వచ్చిందండి. అంటే బెల్లం మనం దించే ముందు వేస్తాం కదా! పొంగలైతే ప్రిపేర్ అయిపోయిందండి. ఇక పొయ్యి ఆపేసామన్నమాట. ఎందుకంటే అడుగంటుతుందని చెప్పేసి. ఇక మా అత్తయ్య గారైతే ఒత్తులు వెలిగించి పక్కకెళ్ళిపోయారు. మనము ఎప్పుడైనా కానీ పొంగలి పొంగు వచ్చిన తర్వాత దగ్గరే ఉండాలండి. ఎందుకంటే ఆ తర్వాతే బెల్లము, నెయ్యి అన్నీ వేస్తాం కాబట్టి. ఇంకోటేమిటి అంటే మనము పొంగు వచ్చిన తర్వాత పొంగలిని దగ్గరే ఉండి కలిపితే పొంగల్ అనేది టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. మనము ఎన్ని పాలు పోసినా కానీ పొంగు వచ్చిన తర్వాత దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నామంటే పొంగల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఇక మా పొంగలైతే ప్రిపేర్ అయిపోయిందండి. మా అత్తయ్య పూజ చేసి పక్కకెళ్ళారు కొంచెం ఎండగా ఉందని. ఇక మా చిన్నత్తయ్య, మా ఆడబిడ్డ, నేను మేమందరం కూడా ఉసిరి చెట్టు కింద పూజ చేసేసి పొంగలి నైవేద్యం పెట్టి దీపాలైతే వెలిగిస్తున్నాం అన్నమాట. ఇక కొంచెం ఎండ ఎక్కువగా అవటంతో పాటు గాలి కూడా వస్తుందండి. అందుకని కొంచెం ఫాస్ట్‌గానే కానిచ్చేసామన్నమాట. ఇక నా వీడియో ద్వారా ఈరోజు ఇంకొక విషయం ఏమి చెప్పదలుచుకున్నాను అంటే, మనము ఎవరైనా సరే అమ్మాయిలు, అబ్బాయిలని కాదండి, ఈ రోజుని బట్టి అంటే ఇప్పుడున్న జనరేషన్ని సిచ్యువేషన్ బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అమ్మాయి, అబ్బాయి అని ఆలోచించకుండా అందరినీ చదివించండి. వాళ్ళ ఫ్యూచర్ మంచిగా ఉంటుందన్నమాట.
ఇక మేమైతే పూజ అంతా అయిపోయిందండి. ఇక తాంబూలాలు ఇవ్వాలని చెప్పేసి మా అత్తయ్య, మా ఆడబిడ్డ, మేమందరం కూడా బొట్టు పెట్టుకొని తాంబూలాలు అయితే తీసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే ఇలాగ చక్కగా పూజ చేసుకున్నాము, ఉసిరి చెట్టు కింద పొంగలు పెట్టుకున్నాము, తాంబూలాలు అయితే తీసుకున్నామండి. అసలు విషయం మర్చిపోయానండి. అసలుకి ఈ సెలబ్రేషన్ అంతా ఎవరిది? ఇందాక నుంచి స్టార్టింగ్లో ఎప్పుడో బర్త్డే అన్నాను చెప్పలేదు కదా. మా పొలంలో కొబ్బరి చెట్లు నాటి 3 ఇయర్స్ అవుతుందండి. అదేనండి ఈరోజు విశేషము. పుట్టినరోజు కూడా మా కొబ్బరి చెట్లుదే అనమాట. ఇందా నుంచి ఈ మాటల్లో పడి ఆ విషయం చెప్పడమే మర్చిపోయాను. కొబ్బరి చెట్లు నాటి 3 ఇయర్స్ అవుతుందని మా మామయ్య గారు పొంగల్ పెట్టమంటే ఈ అడావుడి అంతా అండి. మనమే కాదండి, చెట్లకు కూడా ప్రాణం ఉంది. అంటే చెట్లు అంటే మామూలు విషయం కాదు. చెట్లు నాటడం వలన, పెంచటం వలన మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అన్నమాట. హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు కూడా మీ ఇంటికి ఎక్కడైనా ఓపెన్ ప్లేస్ ఉంటే దగ్గరలో చెట్లయితే నాటండి. మనం ఉండే ఇంటి డాబా మీద కూడా చెట్లు నాటుకోవచ్చు అనమాట. ఇంకా ఆల్మోస్ట్ మా పూజ అయితే అయిపోయిందండి. కొబ్బరికాయ కొట్టేసాం, పొంగల్ పెట్టాము, హారతి ఇచ్చేసాము. ఇక టిఫిన్ టైం కూడా అయ్యిందండి. 8:30 అలాగ దాటింది, 9 అవుతుందన్నమాట. ఇక టిఫిన్ తినడానికైతే రెడీ అయిపోయాము. ఇంటి దగ్గర నుంచి పొంగలి కొంచెం దద్దోజనం తెచ్చాము, టిఫిన్ తీసుకొచ్చాము, అందరం తినేస్తున్నామండి. ఇక ఇది సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం బెందలాడే టిఫిన్ తినేస్తే బెటర్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవ్వండి మా పొలంలో మా కొబ్బరి చెట్టు పుట్టినరోజు విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో, వంటలతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.